మై డియర్ మేడమ్స్, ఇదొక పెద్ద అప్డేట్. అండ్ అప్డేట్ ఏంటి అని చెప్పే ముందు ఒక్కసారి ఈ వీడియో గురించి చెప్తాను. ఈ వీడియోలో చూపించేవి లక్ష్మీపతి శారీస్ మీకు తెలిసినవే. అయితే నేను చూపించే ప్రతి శారీలో మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో గ్రాప్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. ప్రైస్ వచ్చేటప్పటికి 285 రూపీస్. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా, అబోవ్ 3 తీసుకున్నా, 10 తీసుకున్నా, 100 తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వలేను. సో ఇదే పెద్ద అప్డేట్ అనమాట. సో ఎందుకు అనేది దానికి కూడా నేను రీజన్ చెప్తాను. 31st జూలై 2026 ఈ డేట్ నుంచి ఇండియన్ పోస్టల్ ఛార్జెస్ అనేవి హైక్ అయినాయి, పెరిగినాయి. సో ఇది నాకు అప్డేట్ లేదు. సో నేనేం చేశాను అంటే 31st వరకు నేను పేమెంట్లు ఎవరైతే తీసుకున్నానో వాళ్ళవి డిస్పాచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రైజెస్ అనేవి సడన్గా హైక్ అయినాయి. అది కూడా 10-20 రూపీస్ కాదు మేడం, ఉన్నదానికి డబల్ అయినాయి. ఓకే, ఉన్న ప్రైస్కి డబుల్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 పేజెస్ దగ్గర నేను 200 పేజెస్ వచ్చానమాట. సో రీజన్ ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన అప్డేట్ ఏంటి అంటే వార్ వల్ల ఫ్యూయల్ ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకొకటి ఇండియన్ పోస్టల్ అనేది లాస్లో ఉంది. సో ఈ రీజన్స్ వల్ల ఇండియన్ పోస్టల్ నుంచి ప్రైజెస్ అనేవి హైక్ అయినాయి. జిఎస్టీ కూడా హైక్ అయింది. సో ప్రతిదీ ఛార్జెస్ పెరిగిపోయినాయి అనమాట. సో నేను ఇండియన్ పోస్టల్ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే సేఫ్ అండ్ సెక్యూర్ వస్తుంది, లేట్ అయినా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా వస్తాయి. ఇంకొక రీజన్ ఏంటి అంటే ప్రతిసారి నేనే ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వను. కొన్నిసార్లు కస్టమర్ కూడా పే చేసుకుంటారు డెలివరీ ఛార్జెస్ అనేవి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈవెన్ కస్టమర్ పే చేసినా నేను పే చేసినా కూడా లాస్ అవ్వద్దు అనేది ఒక పెద్ద రీజన్ అనమాట. ఆ రీజన్ వల్లనే నేను ఇండియన్ పోస్టల్ అనేది యూజ్ చేస్తాను. లైక్ డిటీడీసీ కానీ బ్లూ డాట్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయను. ఓన్లీ ఇండియన్ పోస్టల్ యూజ్ చేస్తాను. అది కూడా నేను లో మార్జిన్లో సేల్ చేస్తాను కాబట్టి. సో ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన శారీస్ అన్నీ చాలామంది మేడమ్స్ హోల్సేల్లో సేల్ తీసుకుంటారు ఇంటికాడ సేల్ చేసుకోవడానికి నా దగ్గర. అది అందరికీ తెలుసు చాలామందికి. సో ఏంటి అంటే వాళ్ళకు కూడా నేను ప్రైస్ డౌన్ చేసి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కొంతమంది మేడమ్స్ 200 డెలివరీ ఛార్జెస్ పెట్టి 300-400 డెలివరీ ఛార్జెస్ అయినా కూడా ఆ ఎక్స్ట్రా 200-100 నేను యాడ్ చేసుకొని సెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే నాకు వచ్చేది లో మార్జిన్, నేను యాడ్ చేసుకునేది చాలా తక్కువ మార్జిన్ అయ్యేటప్పటికి. ఇంకొకటి ఈ డెలివరీ ఛార్జెస్ పెరిగేటప్పటికి నేను అయితే లాస్లో ఇవ్వాల్సి వస్తుందండి. నిజంగా వాళ్ళు అంత ప్రైజెస్ పెరిగినాయి అనేటప్పటికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా లాస్లోనే ఇచ్చాను. ఎందుకంటే నాది ప్రాబ్లం, నేను అప్డేట్ అవ్వలేదు కాబట్టి నాకు డెలివరీ ఛార్జెస్ ఎంత పెరిగినాయని తెలియదు కాబట్టి నేను తీసుకున్నా. ఒప్పుకున్నందుకు నాకు తప్పలేదు, నేను లాస్లోనే వేసేసాను. అయినప్పటికీ డెలివరీస్ అనేవి వేసి వచ్చాను. బట్ ఇప్పటి నుంచి 1st ఆగస్ట్ నుంచి డెలివరీ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరగదు. డెలివరీ ఛార్జెస్ అనేవి మీవే ఉంటాయి కంప్లీట్గా. 4 శారీస్ వరకు 150 రూపీస్ ఉంటాయి. అబవ్ 4 కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం ప్రతి 2 శారీస్కి అనేవి మళ్ళీ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ ప్రాబ్లం నా ఒక్కదాందే కాదు, నాలాగా స్మాల్ బిజినెస్ లో మార్జిన్తో సేల్ చేసుకునే ప్రతి ఒక్కరి ప్రాబ్లం అనమాట. సో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా బాధగా చేస్తున్నాను ఈ వీడియో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇచ్చేస్తాను.